వెల్కమ్ టు మన టీవీ న్యూస్. ఎమ్మిగనూరు పట్టణంలో ఆర్&బి గెస్ట్ హౌస్ లో ఎమ్మెల్యే డాక్టర్ బివి జయనాగేశ్వరరెడ్డి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను ఎమ్మిగనూరు నియోజకవర్గ లబ్ధిదారులకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా 3 మండలాలు మరియు పట్టణానికి చెందిన మొత్తం 34 మంది లబ్ధిదారులకు 16,71,356 విలువైన CMRF చెక్కులను అందజేశారు. గత 20 నెలల కాలంలో ఎమ్మిగనూరు నియోజకవర్గంలో ఇప్పటి వరకు 235 మంది లబ్ధిదారులకు 1.86 కోట్ల ఆర్థిక సహాయం అందించబడినట్లు తెలిపారు. అలాగే ప్రమాదాల్లో దురదృష్టవశాత్తు మరణించిన తెలుగుదేశం పార్టీ కార్యకర్తల కుటుంబాలకు పార్టీ ప్రభుత్వం బీమా క్లెయిమ్లను కూడా ఎమ్మెల్యే అందజేశారు. నామినీ బ్యాంక్ ఖాతాలకు నేరుగా 5 లక్షల చొప్పున జమ అయ్యే విధంగా మొత్తం 7 క్లెయిమ్లు 35 లక్షలు ఎమ్మిగనూరు నియోజకవర్గానికి మంజూరైనట్లు తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ పేద మరియు మధ్యతరగతి కుటుంబాలు అనారోగ్య సమయంలో భారీ వైద్య ఖర్చులను భరించలేని పరిస్థితుల్లో సీఎం రిలీఫ్ ఫండ్ గొప్ప ఆర్థిక భరోసాగా నిలుస్తోందన్నారు. ప్రజల ఆరోగ్యం మరియు సంక్షేమమే లక్ష్యంగా ప్రభుత్వం వేగంగా స్పందిస్తూ అవసరమైన సహాయాన్ని అందిస్తుందని పేర్కొన్నారు. అదేవిధంగా తెలుగుదేశం పార్టీ తన కార్యకర్తలను కుటుంబ సభ్యులుగా భావిస్తూ వారి సంక్షేమానికి ఎల్లప్పుడూ అండగా నిలుస్తుందని తెలిపారు. పార్టీ ప్రభుత్వం బీమా ద్వారా కార్యకర్తల కుటుంబాలకు ఆర్థిక భద్రత కల్పించడం పార్టీ నిబద్ధతకు నిదర్శనమన్నారు. దాదాపుగా 34 మంది ముఖ్యమంత్రి వర్యుల ఆశీర్వాదంతో సీఎం రిలీఫ్ ఫండ్ అన్నప్పుడు దగ్గర ఈ ఒక్కరోజే 16,71,000 పైచిలకు ఈరోజు ప్రతి ఒక్క పేదవాడికి, కష్టంలో ఉన్న ప్రతి ఒక్కరికి సహాయాన్ని అందించేటువంటి కార్యక్రమంలో వీళ్ళందరికీ కూడా, లబ్ధిదారులందరికీ కూడా సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు ఇవ్వడం జరిగింది. ఈ దినానికి మన ఎమ్మిగనూరు నియోజకవర్గంలో దగ్గర 235 మందికి దాదాపుగా 1,86,00,000 రూపాయలు ఈ దినానికి ఈ యొక్క సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా సహాయం చేయడం జరిగింది. ఈరోజు ఈ ప్రభుత్వం పేదవాడికి ఏ కష్టం వచ్చినా ప్రతి ఒక్కరికి కూడా ఈరోజు ఆదుకునే విషయంలో కూటమి ప్రభుత్వం ముందుంటుంది. ముఖ్యంగా సీఎం రిలీఫ్ ఫండ్ అంటేనే దేశంలో ఏ ముఖ్యమంత్రి చేయనటువంటి సహాయాన్ని చంద్రబాబు నాయుడు గారు మన ముఖ్యమంత్రి వర్యులు చేస్తూ మీ చేతిలో ఉన్న చెక్కులన్నీ కూడా ఉదయం వేసుకుంటే మళ్ళీ ఎన్కాష్ అయ్యే విధంగా ప్రతి ఒక్కరికి కూడా సహాయం చేయడం జరుగుతుంది. గత ప్రభుత్వాల్లో మీరు చూస్తే ముఖ్యమంత్రి చెక్కులో కూడా కనీసం గతి లేదు. డబ్బులకు బ్యాంకులో వేస్తే డబ్బులు వచ్చే పరిస్థితి లేదు. అంతేకాకుండా తెలుగుదేశం పార్టీ కార్యకర్త అన్నప్పుడు కార్యకర్త అధినేత అని మా యువ నాయకుడు నారా లోకేష్ బాబు గారు, కార్యకర్త పొరపాటుగా ప్రమాదవశాత్తు చనిపోతే ఏది జరిగినా 5 లక్షల రూపాయలు ఇచ్చేటువంటి ఆనవాయితీని ప్రారంభించి ఈరోజు దురదృష్టవశాత్తు 7 మంది మన నియోజకవర్గంలో చనిపోతే దాదాపు 35 లక్షల రూపాయలు, ప్రతి ఒక్కరికి 5 లక్షలు వచ్చి ఈరోజు మళ్ళీ ఒక కార్యకర్తకు 5 లక్షల రూపాయలు ఇవ్వడం జరిగింది. ఈరోజు తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి ప్రతి కార్యకర్త కూడా ఒక భరోసా కల్పిస్తూ వారికి ప్రాణాలు పోగొట్టుకున్నటువంటి వారికి ప్రాణం తేలేకపోయినా ఆర్థికంగా కుటుంబాన్ని ఆదుకునే విధంగా మా యువ నాయకుడు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ బాబు గారు చేస్తున్నటువంటి యొక్క గొప్ప ఇన్సూరెన్స్ కార్యక్రమానికి మేమందరం కూడా పేరున ఈ సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు కావచ్చు, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు నష్టపోతే వారికి డబ్బు సహాయం కావచ్చు, వారికి ఎమ్మిగనూరు నియోజకవర్గం తరఫు నుంచి, మా అందరి తరఫు నుంచి కూడా ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారికి, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ బాబు గారికి పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నామని చెప్తూ సెలవు తీసుకుంటాం.